ఆరోగ్యం విషయంలో దేశంలోనే ఏపీ నంబర్ 1 రాష్ట్రంగా మారుస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఎక్కడ ఉన్నా రోగి ఇంటి వద్దకే అందించేలా సంజీవని ప్రాజెక్టు పని చేయబోతోందన్నారు. రాష్ట్రంలోని 5 కోట్ల మంది హెల్త్ కార్డులన్నీ డిజిటలైజ్ చేసి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామన్నారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఏపీ ఒక రోల్ మోడల్గా ఉంటుందని చెప్పారు చంద్రబాబు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శంకర కంటి ఆసుపత్రి నూతన భవనాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురువు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో నడుస్తున్న శంకర కంటి ఆసుపత్రి కొత్త భవనాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ కేంద్రంలోని ప్రత్యేకతను సీఎం పరిశీలించారు. క్యాంపస్ మొత్తం సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ నా ఆలోచన. శంకరాచార్య గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు. 5 గుణాలు వారు చెప్పారు. ఆ 5లో కూడా పేదరికం లేని సమాజాన్ని చూడాలనేది వారి కళ, వారి ఆశయం, వారి ఆశీస్సులు. అలాంటి పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మాణం చేయలేమా అని ఆలోచించినప్పుడు ఇది అసాధ్యం కాదు, అందరం అనుకుంటే సాధ్యం, అది తప్పకుండా సాధిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఎక్కడ ఆరోగ్యానికి సంబంధించిన నాలెడ్జ్ ఉంటే అది రోగి ఇంటి దగ్గరనే అతనికి ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా ఈ సంజీవని ప్రాజెక్టు పనిచేయబోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది ప్రజల యొక్క హెల్త్ రికార్డ్స్ అన్నీ ఆన్లైన్లో పెట్టి డిజిటలైజ్ చేసి హాస్పిటల్స్ కానీ అదే మాదిరిగా ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉంటారో ఏఎన్ఎం వరకు ఆన్లైన్లో ఉంటారు. బిల్ గేట్స్ సహకారంలో వాడు ఫౌండేషన్ ద్వారా ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కానీ టెక్నాలజీ వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పటికే ఒక పైలట్ ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది. ఈ ప్రాజెక్ట్ కానీ వస్తే రాబోయే రోజుల్లో ప్రపంచానికి ఆరోగ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్గా తయారవుతుంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, టెక్నాలజీ సమర్థవంతంగా ఉపయోగించుకుంటే మంచి ప్రభుత్వ విధానాలు తీసుకురాగలిగితే ప్రజల్లో ఇక్కడికి వస్తే మీ ఉత్సాహం చూసా, మీరందరూ సహకరిస్తే ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక నమూనాగా తయారు చేసే శక్తి ఈ రాష్ట్రానికి ఉంది. అది సంపద విషయంలో కావచ్చు, జ్ఞానం విషయంలో కావచ్చు, లేకపోతే ఆరోగ్య విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా మనం నెంబర్ 1గా ఉంటాం.